ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మనం సాధించాల్సిన ఒక లక్ష్యం అనుకుంటే, మెషిన్ లెర్నింగ్ అనేది ఆ లక్ష్యాన్ని సాధించే ఒక మార్గం. డీప్ లెర్నింగ్ అనేది ఆ లక్ష్యాన్ని సాధించే ఒక అధునాతనమైన పద్ధతి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క లక్ష్యము ఇంటెలిజెన్స్ని క్రియేట్ చేయడం. ఆ లక్ష్యాన్ని చేరుకునే ఒక మార్గం డేటా ద్వారా నేర్చుకునే మెషిన్ లెర్నింగ్. ఈ ఇంటెలిజెన్స్ను క్రియేట్ చేయడం అనే లక్ష్యాన్ని డీప్ న్యూరల్ నెట్వర్క్స్ అనే ఒక అడ్వాన్స్డ్ అండ్ కాంప్లెక్స్ లెర్నింగ్ మెథడ్ని ఉపయోగించే డీప్ లెర్నింగ్ ద్వారా కూడా అచీవ్ చేయవచ్చు. ఎంటైర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ను మనం సాధించాల్సిన ఒక లక్ష్యం అనుకుంటే, ఆ లక్ష్యాన్ని చేరుకునే ఒక మార్గం స్టూడెంట్స్ టెక్స్ట్ బుక్స్ మరియు ఎగ్జాంపుల్స్ ద్వారా నేర్చుకోవడం. అదే లక్ష్యాన్ని ఒక పిహెచ్డి లెవెల్ స్టూడెంట్ కాంప్లెక్స్ స్ట్రాటజీస్ అండ్ డీప్ రీజనింగ్తో నేర్చుకోవడం ఆ లక్ష్యాన్ని చేరుకునే ఒక అధునాతనమైన పద్ధతి అని చెప్పుకోవచ్చు. ఇంతకుముందు వీడియోస్లో ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ఏఐ అనేది కంప్యూటర్ సైన్స్లో ఒక భాగం అయితే ఎంఎల్ అనేది ఏఐలో ఒక భాగం, అలానే డిఎల్ అనేది ఎంఎల్లో ఒక భాగం. ఏఐ అంటే ఇంటెలిజెన్స్ని క్రియేట్ చేయడం లేదా స్మార్ట్ మెషిన్స్ని క్రియేట్ చేయడం. ఎంఎల్ అంటే మెషిన్స్ డేటా నుంచి నేర్చుకుని డెసిషన్స్ తీసుకోగలగడం. డిఎల్ అంటే మెషిన్స్ హ్యూమన్ బ్రెయిన్ ఇమిటేట్ చేస్తూ న్యూరల్ నెట్వర్క్స్ అనే కాన్సెప్ట్ ద్వారా నేర్చుకుంటూ హ్యూజ్ అమౌంట్స్ ఆఫ్ రా డేటా నుండి కాంప్లెక్స్ ప్యాటర్న్స్ను ఫైండ్ చేయడం. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్.